ఫుడ్ రాడ్ ఉంటుంది బయటకు వస్తే. మెయిన్ ఈ నార్త్ స్టేట్లో అయితే రాడ్ ఉంటుంది ఫుడ్. ఆ రాడ్ ఫుడ్ పేరు పెట్టడం బయట బాగానే పెడతారు. ఆంధ్ర భోజనాలు, తెలంగాణ భోజనాలు అని చెప్పి పెడతారు పేరు. లోపలికి వెళ్ళి తింటే మాత్రం రాడ్డే, ఏముండదు. ప్లేట్లో రైస్ కనబడుద్ది, ఉప్పు లేని పప్పు, ఉడకపోయిన బంగాళదుంప, పచ్చిగా ఉంటుంది రోటీ, అవి కూడా రెండే వేస్తాడు. 100 రూపాయలు తింటాడు మన కాడ. సో అవి తిన్నాం కంటే చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్స్, బ్రెడ్ అడ్జస్ట్ అవ్వడం బెటర్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ 1 km ఉంది. ఎల్లోరా కేవ్స్, కైలాస్ టెంపుల్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. మ్యాక్సిమం ఆటో ఇవన్నీ మాట్లాడకండి, ఎందుకంటే కిలోమీటర్కి ఆడు 50, 100, ఆడి 100కి ఎంత వస్తుందో చెప్తాడు. వాళ్ళందరూ మెయిన్గా ఫ్రాడ్ చేయాలని చూస్తారు. పర్టికులర్గా తెలుగు వాళ్ళు వస్తే మాత్రం ఎలా అయినా రివ్యూ చేస్తారు. సో అవన్నీ స్కిప్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోవడం బెటర్. వన్ కేఎం నడిచినాక ఇప్పుడు వచ్చాం కైలాస్ టెంపుల్కి. లోపల టికెట్ తీసుకొని మనం వెళ్ళాలి. బ్యాక్ సైడ్ ఉంది కదా కైలాస్ టెంపుల్. అది ముందు జాగ్రత్తగా మొత్తం అన్ని సెటప్. బ్రెడ్, పీనట్ బటర్, కిసాన్ జామ్, ఇవే ఫుడ్ మనకి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కుంభమేళాకి వచ్చాను నార్త్కి. వచ్చినప్పుడు రాడ్ అయిపోయింది. అప్పుడే డిసైడ్ అయ్యా ఇంకోసారి ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను బిస్కెట్లను క్యారీ చేయాలి, కానీ తిండి మాత్రం అక్కడ తినకూడదని. తినచ్చు, బట్ మన వల్ల కాదు. ఇదే కైలాస్ టెంపుల్. ఇది కొంచెం ఎందుకు ఫేమస్ అంటే మొత్తం వెనక మీకు కొండ కనబడుతుంది కదా, బ్యాక్ కెమెరా తెంగాలి. ఈ కొండ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక కొండ అనమాట. ఈ కొండ మొత్తాన్ని చెక్కి ఒక దేవాలయంగా మార్చారు. ఇది ఏకశిల దేవాలయం అనమాట. దీంట్లో జాయింటింగ్లు అలాంటివి ఏమి ఉండవు, మొత్తం ఒకటే రాయి. దాన్ని కొన్ని సంవత్సరాల పాటు చెక్కి కొండగా మార్చారు, అదే దేవాలయంగా మార్చారు దీన్ని. అద్దాలు పెట్టిన గుడ్డని అనుకోకండి, సన్లైట్ డైరెక్ట్ కంటిన్యూ పడుతుంది, అందుకే పెట్టా. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం గుడిలో. కైలాస్ టెంపుల్. ఈ వాటర్ మొత్తం అండర్ గ్రౌండ్ వాటర్ అనమాట, లోపల నుంచి వస్తుంది వాటర్. చూడండి, ఆ టైంలో చెక్కారు ఈ విధంగా. అబ్బా ఎక్సలెంట్ అండి. మొత్తం చూడండి రా బాబు, స్తంభానికి స్తంభం ఇది మొత్తం ఒక రాయిని పట్టుకొని ఈ విధంగా రాయిని పట్టుకొని ఈ విధంగా మలిచారంటే ఉగ్రవాదులు మన వాళ్ళు. హైట్ చూడండి ఒకసారి, మైండ్ బాగుంది. ఎంత హైట్ ఉన్న కొండని వాడు చెక్కి మొత్తం గుడి చేసి పడదింగాడంటే వాడు ఏం మనిషి నాకు అర్థం కావట్లేదు. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ గుడి. ఆల్రెడీ నేను ఇలాంటి గుడి చూసా. వరంగల్ ములుగులో రామప్ప టెంపుల్ ఉంటుంది, అది దారుణంగా ఉంటుంది. నేను దానికి మించినట్టు ఉంది ఇది. చూడండి ఇక్కడ పిల్లర్లు చూడండి, పిల్లర్లు చూడండి. అడ్డు రంబోలో చేస్తున్నాడు మొత్తం. వాడు ఎవరో రావర్స్ ఇలాంటి వాళ్ళని చూస్తే మంటెక్కిపోతున్నారు. వచ్చారు చూస్తే అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సింగిల్ తిరిగిపోద్ది కదా.
చూసి కరెక్ట్గా చూపించుకుంటాయి కదా ఒకసారి. అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. బ్యాక్ సైడ్ మొత్తం సింగిల్ స్టోన్ అది, సింగిల్ స్టోన్. రండి మీరు కూడా టైం చూసుకుని రండి. అదిరిపోయింది లొకేషన్ అయితే, వర్త్ అసలైతే నేను ఔరంగాబాద్లో దిగి బస్సు నుంచి వచ్చే దారి కూడా మొత్తం తీద్దాం అనుకున్నా వీడియో. ఎందుకంటే మొత్తం ఘాట్లు దిగింది ఎక్కడంటే ఔరంగాబాద్, అంటే శంభాజీ నగర్ ఔరంగాబాద్ అంటారు. మొత్తం ఇంకా కోటలు, పెద్ద స్తంభాలు, అంత రిచ్గా ఉంది మొత్తం. ఇది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు బస్సులో సీట్ దొరకలేదు. గంటన్నర నిలబడి వెళ్ళేటప్పుడైనా బస్సులో సీట్ దొరికితే చూపిస్తాం మొత్తం. ఇలాంటి గుహల్లోకి వస్తే ఇది ఒక బాధ అనమాట. కొంప వస్తుంది గబ్బులను, ఫ్లాష్ లైట్ వేయాల్సిందే. ఇది అందులో కొంత చూద్దాం. ఇక్కడితో ఎండింగ్. బ్యాక్ వచ్చారు. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. శివాలయం ఈ గుడి పైకి బయట అనుకుంటే లోపల ఇంకా ర్యాంప్ లోపల. నెక్స్ట్ లెవెల్ ఉంది లోపల అయితే. అని ఉంది అమ్మ. వర్తండి. देखो यहाँ भी नाम लिख दिया घनश्याम, कुछ तो भी करते हैं। చూడండి ఎంత బాగుంది లోపల. తల కిందకి బొమ్మ చెక్కి పడుతుంది. జీవితాంతం కష్టపడినా చేయలేని పనులు కొన్ని ఉంటాయి. నా విషయంలో నేను ఎంత కష్టపడినా ఎంత తెల్లగా కాలేదు. ఎక్కడ చూడండి ఎంత తెల్లగా ఉంది. ఎక్కడ తెల్లగేది కాలేదు. ర్యాంప్ ఉంది అసలు. యాక్చువల్గా ఈ ప్లేస్ ఎలా ఉంది, బట్ ఇక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆపేశాను. పైకి ఎలా లేదు, చెక్కుతారు. రే తమ్ముడు, రే గిరిజాత పడతారు. పిల్ల కొత్తలో మాట అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమాదం వీళ్ళే. ఇది ఇక్కడ గుహలు ఎందుకు ఉన్నాయంటే పర్టికులర్గా నేను బాగా చూసా, ఈ కొండ చుట్టుపక్కల ఇలాంటి గుహలు ఉన్నాయి. దీని ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి ఉంటుంది. ఎందుకంటే మనకి మామూలుగా ఏదైనా విగ్రహం కానీ లొకేషన్ చూడండి నాయన. ర్యాంపు
ఏం చెప్తున్నా అంటే కొండకి చుట్టుపక్కల ఎందుకు గుహలు ఉన్నాయంటే పైన, కింద కాదు పైన. ఎక్కడైనా ఏదైనా విగ్రహం కానీ ఏదైనా చేసేటప్పుడు కింద నుంచి పైకి చిక్కుంటూ పోతారు. బట్ ఈ కొండ అలా కాదు, పైనుంచి కిందకు వచ్చింది. అంటే ఫస్ట్ గోపురం చెక్కుతూ శిఖరాన్ని చెక్కుతూ కిందకు పట్టుకొచ్చారు అలా. సో మనకి దీనికి పైనుంచి గుహలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు అంటే 1 year బ్యాక్ కూడా ఉండేవి. ఇప్పుడు ఆపేశారంట, మన బ్యాడ్ లక్. లేకపోతే పైకి వెళ్ళి క్లియర్ వ్యూ వచ్చేది మీకు. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ ఒకసారి కొండలు చూడండి. మొత్తం వెస్టర్న్ ఘాట్స్ అనక ఇక్కడ నుంచి అది కనబడేది అంతా. బ్యాక్ సైడ్ లక్కీ ఏంటంటే వెదర్ ఎండ లేదు, వర్షం పడతలేదు, ప్లెజెంట్గా ఉంది తిరగడానికి. 2-3 గంటలు కాదు, అంతసేపు అని తిరగచ్చు. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వచ్చే దారి మొత్తం ఉన్నాయి. తీలేకపోయా, చెప్పా కదా బస్సులో కిటికీ సీటు కాదు, అట్లీస్ట్ సీటు కూడా దొరకలేదు నాకు. నిల్చొని వచ్చా బస్సులో మొత్తం. ఈ కైలాష్ టెంపుల్కి జస్ట్ పక్కనే ఎల్లోరా కేవ్స్. ఇది కేవ్ నెంబర్ 12 ఇది. కొండని వీడు గుహలాగా చెక్కాడు, గుడి చేశాడు, దేవుడిని చేశాడు. కొండ పట్టుకొని, ఈ కొండ అండి ఇదంతా. వాడికి ఎంత డెడికేషన్, ఎంత డిసిప్లిన్, వాడి పొటెన్షియల్ అసలు ఎంత ఉంటుందని. ఇదంతా చదవలేను, చదువుకోండి పాస్ చేసి. ర్యాంప్ అంటే ర్యాంప్. అమ్మని అమ్మ కనబడుతుందా బుద్ధుడి విగ్రహము? వుడ్ ఇది విగ్రహం, ఇది మీకు కనబడుతుంది కదా. కొండ లోపల గుహను చెక్కి గుహ లోపల విగ్రహాన్ని చెక్కాడు వీడు. ఓరి దేవుడా, ఏదో ఉంది, లోపలికి వెళ్దాం. ఊరి కొత్త తెంగ. మొబైల్ పడితే వస్తామే, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత గొయ్యి ఉందో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి పెద్దగా ఉంటుంది. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నారు. క్రిస్టల్ క్లియర్ వాటర్. కెమెరాలు అంత బాగా కనబడట్లేదు కానీ మీకు ర్యాంప్ ఉంది. ఇది చాలా గొయ్యి ఉంటుంది నాకు తెలిసి. లోపల ఉంటాయి. ఇప్పుడు చూడండి వ్యూ చూపిస్తా. మైండ్ పోతుంది. ఇది వ్యూ అంటారు దీన్ని. ర్యాంప్ అసలు జా డ్రాపింగ్ మూమెంట్స్ అంటారు కదా, నాకు అలా చాలా ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఇది ఇక్కడ వాటర్ ఫాల్ ఉందని నాకు తెలీదు. ఏదో ర్యాండమ్గా వచ్చా కనబడేసరికి దవడ జారిపోయింది. ఇది కేవ్ నెంబర్ 10. ఇప్పుడు కేవ్ నెంబర్ 10 ఇది. మొత్తం అన్నీ చెక్కినయే. ఏదో ఒక రాయి కాదు, ఎగ్దమ్ కొండ ఇది. చూడండి, ఎల్లోరా కేవ్స్ అంటే ఇది వస్తుంది మనకి. ప్రైమరీ, ఇది ప్రైమరీ.
सामने विंडो है, दिख रहा है वो विंडो से सूर्य किरण। చెప్తాం ఒడ్డమ్మ ఇదే అంటే పైనుంచి వ్యూ ఇందా కిందకి వెళ్ళాం కదా బుద్ధుడిది, అదే ఇది పైనుంచి వ్యూ. ఇది ఇక్కడ నుంచి సన్లైట్ పడుద్ది లోపలికి. మెట్లు చూడండి పైకి, మేస్త్రీలు కూడా ఎంత బాగా కట్టరు. ఇంట్లో సిమెంట్ ఇచ్చి ఇటుకలు ఇచ్చి 10 మంది పని వాళ్ళని ఇచ్చి కట్టండి అంటే వాడు మా ఇంటికి అయితే దారుణం చేసి పడదు. ఇంకడు మెట్లు ఎక్కేటప్పుడు టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా ఎల్ షేప్లో, అది మొత్తం చెడదింగాడు, మళ్ళీ కూల్చి మళ్ళీ కట్టాము. అది డబ్బులు టైం పోక మాకు. వీళ్ళు చూడండి రాయిని ఎంత క్లీన్ చెక్కున్నాడు మెట్లు. ర్యాంప్ దిగా ఫోటోలో 10 దిగా. ఇది లాస్ట్ కేవ్ నెంబర్ 27. అది అక్కడ కనిపిస్తుంది కేవ్ నెంబర్ 27. అది మిగతా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, అందుకే అవన్నీ చూపించలేదు. కింద చూడండి ఇది ఇద్దరిపోయింది. అన్నీ బుద్ధ భగవానుడి ఉన్నాయి అన్నీ. అందులో ఏం లేదు, చీపురు కట్ట తప్ప. ప్రతి కేవ్లో బుద్ధుడిది ఒకటి ఉంది కంపల్సరీ. వెనక మళ్ళీ ఏదో ఉంది. ఈ గుహల్లోకి వస్తే ఊపిరి పీల్చలేమండి. గబ్బిలాలు యూరిన్ స్మెల్ అనుకుంటా, ఘాటుగా వస్తుంది, ఊపిరి ఆడదు. ఊపిరి బిగపట్టుకుని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వ్యూ ర్యాంప్ కదా, జస్ట్ ఇమాజిన్ వర్షం గట్టిగా పడితే ఈ టైంకి తిరిగిపోద్ది సీన్. ర్యాంప్ ఈ వ్యూ బట్టి ఖచ్చితంగా ఇది భోజనశాల అయి ఉంటుంది. అంటే కూర్చోడానికి ఉన్నారు కదా, గెస్ట్ చేసి చెప్పాలి కంపల్సరీ. ఆ లోపల కూడా బుద్ధుడి విగ్రహమే, ఇక్కడ బుద్ధుడి విగ్రహమే, ఇక్కడ బుద్ధుడి విగ్రహమే. వాటర్ ఫాల్స్ వ్యూ మాత్రం అదిరిపోయిందండి గురుగారు. స్టాటిక్ ఏ నోటుతో అన్నా తెలియదు, నేను అన్నానో లేదో వర్షం పడింది. చూడ చక్కటిగా ఉంది స్పాట్ వర్షం పడుతుంటే. ఫుల్లో పడుతుంది వర్షం. మొత్తం గ్రీనరీ, వాటర్ ఫాల్స్, వర్షం అదిరిపోయింది.